సో భోజనం అయితే అయిపోయింది. టైమ్ ఈజ్ 7:15. ఇప్పుడు 21 డిగ్రీస్కి వచ్చింది వెదరు. ఇదనమాట కాంప్లెక్స్. దీంట్లో అన్నీ చాలా షాప్స్ ఉన్నాయి. ఫుడ్ అది వెనకాల స్టార్ బక్స్ ఉంది. అక్కడ ఒక ఫ్రెష్ మార్కెట్ ఉంది. సో నేను బాగానే హోటల్ రూమ్ నుంచి ఆల్మోస్ట్ ఇది ఒక 30 minutes వాక్ ఇక్కడికి రావడానికి. సిటీ చూసినట్టు ఉంటుందని ఇంకా వచ్చి డిన్నర్ చేసేసి పోతున్నా నేను స్లోగా. లుక్స్ లైక్ మా ఫ్రెండ్స్ ఏమో ఇద్దరు ఫ్లైట్ మిస్ అయినరు. సో మిగతా వాళ్ళు అయితే వస్తున్నారు. సో అదే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను పొద్దున్నే వచ్చేసిన కదా. బాగుంది మొత్తానికి వెదర్ కానీ అసలు పొల్యూషన్ లేకుండా సూపర్ ఉంది. డే టైంలో అయితే ఇంకా బాగా అనిపిస్తుండే. రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ. ఎనీవేస్ ఈ ఫ్రెష్ మార్కెట్లోకి వెళ్దాం. వాటర్ బాటిల్ తీసుకుందాం. చూద్దాం ఎంత ఉందో వాటర్ బాటిల్. షాప్లో కాఫీ మషిన్స్ చూడండి. ఒకటి నెస్కాఫీది, ఇంకోటి ఇంకేదో కేఫ్ బ్రిడ్ అంట. ఎంత ప్రైజెస్ వచ్చేసి 1300 అంట. 1300 అంటే ఆల్మోస్ట్ ఒక $3 అనుకోవచ్చు. పర్లేదు, నాట్ బ్యాడ్. 995 అంట. ఓకే. సో $2 లోపే అనమాట ఒక్కొక్క కాఫీ. పాలనే చెప్పిర్రు వీళ్ళు. పౌడర్ వేస్తురా మీరు, పాలు వస్తురా ఈ మిషన్ కాఫీలు అలా అంటే పాలని చెప్పిర్రు. కింద ఉండొచ్చేమో మేబీ. నో ఏం లేవు. ఐ థింక్ పాల పొడే అనుకుంటా. వాడికి అర్థం కానట్టుంది నా భాష. ఎనీవేస్ ఇంకా ఏమున్నాయి, అంత జంకే మొత్తం. బాత్రూమ్స్ అయితే లేవు. నో బాన్యూస్ అంటారు. బాన్యూస్ లేవు అని అన్నది. రెస్టారెంట్లో వెళ్ళేది ఉంటే బట్ మర్చిపోయినా. దట్స్ ఓకే. ఇగోండి లెషే అంటే మిల్క్. పాలు 2960 అంట. 2960 అంటే ఆల్మోస్ట్ 1 2 3 4 5 $6 మిల్క్ గ్యాలన్ డబ్బా. అబ్బో మిల్క్ కాస్ట్లీ అనే చెప్పాలి. కోస్టారికా డోనట్ చాక్లెట్ డోనట్ 625 అంటే తక్కువనే. $1 అదే $1.25 అనుకోవచ్చు. సేమ్ యూఎస్ అంతనే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు దగ్గు వచ్చింది ఆల్రెడీ. ఏం తినే పరిస్థితిలో లేము. చలో లెట్స్ గో ఫర్. వీళ్ళ బేకరీ ప్రోడక్ట్స్ చాలా నచ్చుతాయి నాకు. చూడండి బొర్రా చూస్ అంట. భలే వెరైటీగా ఉన్నాయి. ఏంటివి మొత్తానికి రంగేసిన బేకరీ ప్రోడక్ట్ లాగా ఉంది. మెక్సికన్వి కూడా మనకి క్లోజ్గా ఉంటాయి. ఇండియన్కి నాకు మంచిగా అనిపిస్తాయి టేస్ట్. బట్ ప్రస్తుతానికైతే నీళ్ళు అయితే కాస్ట్లీయే ఉన్నాయి. 1750 ml $3.50 అట్లా పడుతుంది. అయితే 1150 అంటే $2.25 అని చెప్పవచ్చు. అంటే ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 160-170 రూపీస్ అని.